అనవసరంగా చేసే కొన్ని ట్రాన్సాక్షన్స్ వల్ల మీకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుండి నోటీస్ వచ్చే ప్రమాదం ఉంది. అవేంటో ఈ వీడియోలో చూద్దాం. ఒక సంవత్సరంలో అంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్‌లో 1 ఏప్రిల్ నుండి 31 మార్చ్ మధ్యలో మీరు చేసే ట్రాన్సాక్షన్స్‌లో 10,00,000కు మించి డిపాజిట్ చేసినా, విత్‌డ్రాల్ చేసినా అండ్ క్రెడిట్ కార్డ్ బిల్ క్యాష్ పేమెంట్ ద్వారా రూ. 1,00,000కు మించి కట్టినా అండ్ మీ క్రెడిట్ కార్డ్‌పై 10,00,000కు మించి ఖర్చు పెట్టినా, 30,00,000కు మించి ప్రాపర్టీ కొంటున్నా, అమ్ముతున్నా, 10,00,000కు మించి ఫారెన్ ట్రావెల్ చేసినా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అలర్ట్ వెళ్తుంది. 2,00,000కు మించి క్యాష్‌లో కూడా మనం ఎటువంటి ట్రాన్సాక్షన్ చేయకూడదు. ఇది స్ట్రిక్ట్‌లీ ఇల్లీగల్. ముఖ్యంగా క్రెడిట్ కార్డ్ స్పెండ్స్. రిలేటివ్సే కదా, ఫ్రెండ్సే కదా, వాడుకుంటే డిస్కౌంట్లు వాళ్ళకొస్తాయి, రివార్డ్స్ మనకొస్తాయి అని ఇష్టం వచ్చినట్లు మన క్రెడిట్ కార్డులు వేరే వాళ్ళకి ఇస్తూ వెళ్తే తర్వాత మనం ఇన్కమ్ ట్యాక్స్ కష్టాల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇందాక నేను చెప్పిన ట్రాన్సాక్షన్స్‌తో పాటు పెద్ద మొత్తంలో ఇంట్లో అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ డబ్బు పెట్టుకునే ప్రయత్నం చేయవద్దు. ఒకవేళ ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరిగితే సెక్షన్ 69A ప్రకారం ఆ డబ్బు అంతా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. అండ్ అప్ టు 88% ట్యాక్స్. కాబట్టి అనవసరంగా చేసే ట్రాన్సాక్షన్స్ ఆపేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు ద స్టోరీ అరౌండ్.